పాకిస్తాన్ ను ప్రపంచ పటం నుంచి తొలగించాలని కోరుతూ విశాఖలో విద్యార్థులు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. జన్ జాగరణ సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ఉదయం జాతీయ జెండాలు చేతపట్టుకుని పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తామంతా అండగా ఉంటామని విద్యార్థులు హామీ ఇచ్చారు. దేశంలోని యువతంతా ఒక్క అడుగు ముందుకు వేసే దేశం కోసం తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలియజేయడంలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని తెలిపారు. ఊతల స్వర్గం లాంటి కాశ్మీర్ లో పహల్గామ్ లోని భారతీయులను 28 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన యావత్ భారతదేశాన్ని శోక సముద్రంలో ముంచేసింది. భారతదేశం పాకిస్తాన్ పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోతున్నారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని ఆజ్ఞాపించడం మనందరికీ గర్వకారణం. భారత సైన్యం ఇప్పటికే సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానం చెప్తుంది. అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఉంటారు కానీ ఒక్క దేశద్రోహి కూడా కనపడడు. అదే భారతదేశంలో అడుగడుగునా పాకిస్తాన్ కు మద్దతు తెలిపే దేశద్రోహులు ఉన్నారు. ఆ దేశద్రోహులు పాకిస్తాన్ కు పారిపోయే విధంగా తరిమి కొట్టాలని జనజాగరణ సమితి భారతదేశంలో ఉన్న దేశభక్తులకు పిలుపునిస్తుంది. ఈరోజు ఇక్కడ చూస్తున్న యువతను చూస్తుంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క జవానుగా మారుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క భారతీయుడు ఒక జవానుగా మారుతూ ఈ రోజు దేశ రక్షణ కోసం దేశం కోసం అందరూ ముందుకు వస్తున్నారంటే చాలా సంతోషకరంగా ఉంది. ఈ రోజు భారతదేశానికి ఉగ్రవాదులు కన్నా దేశద్రోహులు బాగా ఎక్కువ ఉంది. ఈరోజు ఇంట్లో దొంగలని ఫస్ట్ పట్టుకోవాలని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఫ్రీ హ్యాండ్స్ టు ఆర్మీ ఎవరు అనేది ఒక గొప్ప విషయం. ఈ రోజు భారతదేశానికి ఇబ్బంది వస్తే అక్కడ ట్రంప్ ఏమన్నాడు, ఐ విల్ డిస్ట్రాయ్ పాకిస్తాన్ అన్నాడు. ఏమన్నాడు, ఐ విల్ డిస్ట్రాయ్ ద పాకిస్తాన్ ఇఫ్ ఎనీవన్ టచ్ ఇండియా అని అన్నారు. ఎందుకంటే ఈ రోజు భారతదేశం వివిధ దేశాలతో అన్ని దేశాలతో ప్రపంచ దేశాలతో ఎంతో స్నేహబంధాన్ని కలుపుకొని ఇంత ముందుకి ప్రపంచాన్ని అందరినీ ఏకం చేసే విధంగా ముందుకెళ్తా ఉంటే ఈ టెర్రరిస్టులు ఈ ఉగ్రవాదులు మన దేశం మీద దాడి చేయడం అస్సలు సహించం. ఎటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇంకా ఓవర్గా మాట్లాడినా ఓవర్గా చేసినా ఏదైనా న్యూక్లియర్ బాంబు అది ఇది అంటుంది. పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ మట్టంలో లేకుండా చేసే శక్తి భారతదేశానికి ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జనజాగరణ సమితి విశాఖపట్నంలో యువతను ప్రేరేపించే విధంగా చేయడం చాలా సంతోషకరం. ఇది రానున్న రోజుల్లో దేశభక్తి అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉన్నదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.